అందరికీ నమస్కారం. ఈ సినిమా స్టోరీ చెప్పినప్పుడు నాకు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి మురారి సినిమా చూసిన రోజులు అండ్ ఏ డుమ్ 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 నటరాజు ఆడాలి పంబరేగాలి రా డుమ్ డకట అని వస్తుంటుంది కదా, అప్పుడు మనకు బాడీలో తెలియని వైబ్రేషన్ ఒకటి వస్తుంది కదా, అలాంటి వైబ్రేషన్ నాకు వచ్చింది కథ చెప్పినప్పుడు. అలాంటి పాట కూడా చేశాను ఈ సినిమాలో. హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ అలా ఉంటుంది. ఆ పాట విజువల్ చూశాను, అశోక్ గారు ఉతికి ఆరేశారు. సో డ్యాన్స్ విషయంలో అండ్ చాలా హ్యాపీ ఏంటంటే చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ శ్రీలీల గారి తర్వాత మళ్ళీ నేను చాలా ఎనర్జెటిక్ అండ్ ఒక హీరోయిన్ని చూశానండి, మానస వారణాసి గారు. డే 1 నుంచి అంటే షూటింగ్ మొదలవ్వక ముందు నుంచి నేను ఆ అమ్మాయికి పాటలు పాడే హాబీ కూడా ఉంది హీరోయిన్ గారికి. సో అలాగా నేను ఎక్కువ తనతో 1-2 రోజులు ట్రావెల్ చేశాను. సో మీరు మంచి సింగర్ కూడా అవ్వాలండి. అండ్ రేపు రిలీజ్ అవుతున్న గుంటూరు కారం సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ మన డైరెక్టర్ ఈ సినిమా రచయిత, మా స్టోరీ రచయిత సార్, మన లేదు సార్ హనుమాన్ అని చెప్పబోతున్నాను. సో ప్రశాంత్ వర్మ సార్ రూపొందించిన హనుమాన్ కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలి. నా సామీరంగా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలి. సైంధవ్ పెద్ద హిట్ అవ్వాలి. సో ఫెబ్లో రాబోయే మన మాస్ మహారాజా ఈగలు కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా వస్తుంది. అండ్ ఈ సినిమాకి సంబంధించి మళ్ళీ సినిమాకి సంబంధించి చాలా విషయాలు మళ్ళీ మీతో మాట్లాడతాను. బట్ ఒక మాట అయితే చెప్పగలను, నేను చూసినంత వరకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వబోతుంది. అశోక్ సార్కి నాకు తెలిసి మీ కెరీర్లో ఇది చాలా పెద్ద హిట్ అవ్వబోతుంది సార్, ట్రస్ట్ మీ. ఇది మాట వరుసకు చెప్పట్లేదు, బికాస్ ఒక మురారి లాంటి క్లాసిక్తో దీన్ని నేను పోల్చానంటే సో మీరు నన్ను నమ్మొచ్చు ఆ విషయంలో. పూర్తి స్థాయి సినిమా చూసిన తర్వాత నేను అప్పుడు ఇంకా గట్టిగా మాట్లాడతాను. సో ఈ అవకాశం వచ్చినందుకు అండ్ మీ ప్రేమని, మీ ఆశీస్సుని ఇచ్చినందుకు, ఇక్కడే టికెట్ దొరక్క వెతుక్కునేవాడిని సత్యం థియేటర్లో. టికెట్ ఎక్కడ దొరుకుతుందో, సినిమా ఎలా చూడాలో తెలియని రోజుల నుంచి ఇవాళ అదే థియేటర్లో మీ అందరి ముందు నిలబడి మాట్లాడే అవకాశాన్ని మీరే ఇచ్చారు నాకు, ప్రజలే ఇచ్చారు. అది పాట ద్వారా వచ్చింది, పాట ద్వారా లభించింది. ఈ గౌరవం ప్రతిదీ మీరు ఇస్తున్న ప్రతి ప్రేమ, ప్రతి చప్పుడు, ప్రతి మాట అది కేవలం సాంగ్కి సంబంధించిన, పాటకు సంబంధించింది. అలా దక్కిన గౌరవాన్ని మున్ముందు కూడా కాపాడుకుంటాను. రాబోయే సినిమాలు ఇంకా బాగా చేస్తాను. మీ నమ్మకాన్ని వమ్ము చేయనని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. సో నాకు భీమ్స్ గారి స్పీచ్ కూడా చాలా ఇష్టం. ఎలా అయితే రిధంలో ఉంటాయో పాటలు, స్పీచ్ కూడా అలానే ఉంటుందన్నమాట, సూపర్గా. సో థ్యాంక్ యూ. అట్ట అంటుంటే మస్తుందే ఓ పిల్లో, లవ్ తన్నుకు వస్తుందే టన్నుల్లో, భూమి పూజ చేసుకుంటా బుగ్గల్లో, కొంపగోడు కట్టుకుంటా కౌగిళ్ళు. మీరందరూ అనాలి, నిన్ను చూస్తే ఎట్నో ఉంటుంది, గుండె గట్టిగా కొట్టేసుకుంటుంది. జింతాగానండి. మీరు ఎంచుకున్న రాగమేంట, ఆయన ఎంచుకున్న. సో థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ భీమ్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు మనం ప్రశాంత్ వర్మ గారికి మైక్ ఇచ్చేద్దాం. సో ఫస్ట్లీ గుడ్ లక్ ఫర్ యువర్ ఫిలిం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది స్టోరీ. యా, అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళకి జై హనుమాన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా వాళ్ళకి, ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్ అందరికీ కూడా. ఈ సినిమా ఆల్మోస్ట్ ఒక 3 years బ్యాక్ నేను అనుకున్న ఒక ఐడియా. ప్యారిస్లో ఉన్నప్పుడు ఒక వేరే షూట్ కోసం వెళ్ళినప్పుడు నాకు వచ్చిన ఒక ఐడియా. సో అప్పటి నుంచి ఆల్మోస్ట్ నేను ఒక 2 years స్పెండ్ చేశాను ఈ స్టోరీ మీద. సో నేను రాసిన కథల్లో మోస్ట్ ఎంటర్టైనింగ్ స్టోరీ ఇది. అంటే నేను అనుకున్నాను అనమాట, వేరే టైప్ జానర్స్ చేస్తున్నాను కానీ ఒక్క ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చేద్దాం, వితౌట్ ఎనీ ఎక్కువ తెలివితేటలు లేకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేద్దాం, బాగా ఎంటర్టైన్ చేద్దాం అని అనుకుని రాసుకున్న కథ ఇది. సో ఒక 2 years దాన్ని మీద వర్క్ చేశాను. దాని తర్వాత చాలా రకాలుగా దాన్ని మెటీరియలైజ్ చేయడానికి ట్రై చేశాను కానీ ఎందుకో మెటీరియలైజ్ అవ్వలేదు. అంటే లైక్ సినిమా ఇండస్ట్రీలో ఉంటారు, ప్రతి కథ మీద ప్రతి గింజ మీద అతని పేరు రాసి ఉంటుంది అన్నట్టు ప్రతి కథ మీద
ఈ కథ ఎవరు చేయాలి అన్న హీరో పేరు రాసుంటుంది. అది ఫైనల్గా మా అశోక్ దగ్గరికి వచ్చింది ఈ కథ. సో బాలాగారు నాకు ఆల్మోస్ట్ 2 years బ్యాక్ నుంచి పరిచయం. నేను ఆయనకి చాలాసార్లు సినిమా చేస్తాను అంటే, నేను జనరల్గా ఏ ప్రొడ్యూసర్ వచ్చి సినిమా ఇండస్ట్రీలో సినిమా చేస్తానని ఎందుకండి వెళ్ళి వేరే బిజినెస్ ఏమైనా చేసుకోవచ్చు కదా అని చెప్పి డిస్కరేజ్ చేస్తూ ఉంటాను. బట్ ఆల్మోస్ట్ 1 year కంటిన్యూస్గా హీ వాజ్ బిహైండ్ మీ. సెట్ లైక్ లేదు సార్ సినిమా చేస్తాను అంటే, సార్ డబ్బులు పోయినా పర్లేదు అయినా నేను కంఫర్టబుల్గా ఉంటాను, ఐఎమ్ నాట్ ఫైనాన్షియలీ డిపెండెంట్ ఆన్ దిస్ మనీ అనుకుంటేనే చేయండి సార్, లేదంటే చాలా ఇబ్బంది పడతారు అంటే, లేదు సార్ నా లాస్ట్ రూపాయి పోయినా పర్లేదు నేను సినిమాలే తీస్తాను, ఎంత పోయినా పర్లేదు ఇంకా అని అనుకుంటే, సరే వాళ్ళ వైఫ్ యామిని గారు ఒకరోజు కనిపిస్తే, సరే ఆవిడకి చెప్దాము ఆవిడన్నా కన్విన్స్ చేస్తారు అనుకుంటే, ఆవిడ కూడా అలాగే ఉన్నారు. ఆవిడ కూడా లేదు సినిమా చేయాల్సిందే అని చెప్పి. సో ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని కూడా కలిసి అందరూ కూడా విపరీతమైన సినిమా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అండ్ సినిమా అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు. సో డెఫినెట్గా సినిమాని డబ్బుల కోసం అయితే చేయట్లేదు, ఈయన విపరీతమైన ప్యాషన్తో చేస్తున్నారు. సో ఈ సినిమా మెయిన్గా బాలగారి కోసం హిట్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దాని తర్వాత నేను రాసిన ఈ కథ సైదమోద బుర్ర గారు అన్నట్టు ఇట్స్ మై బేబీ. సో ఎవరికైనా అడాప్షన్ తీసుకుంటాను అంటే కనుక చాలా 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 ఆలోచిస్తాం కదా. సో బట్ అర్జున్ గారిని కలవగానే నాకు ఆయనలో కాన్ఫిడెన్స్ కనిపించింది. ఈ కథ నాకన్నా బాగా చేయగలుగుతారు ఆయన ప్రీవియస్ చేసిన ఫిల్మ్ చూసిన తర్వాత. సో నేనైతే ఒక 50% వరకు చేయగలుగుతాను, ఆయన 200% ఈ కథకు న్యాయం చేయగలుగుతారని నమ్మకం నాకు కలిగింది. సో అర్జున్ గారు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. భీమ్ సిసిలియో గారు, నాకు రవితేజ్ గారు చెప్తా ఉండేవారు ఈయన గురించి. అంటే నేను ఇప్పటివరకు అంత మాస్ సినిమా చేయలేకపోయాను కాబట్టి ఆయనతో వర్క్ చేయలేదు, కానీ ధమాకా సాంగ్స్ విన్నప్పుడైతే నేను అసలు అరే ఇలాంటి సినిమా నేను చేయాలి, ఇలాంటి పాటలు నా సినిమాలో కూడా ఉండాలి అని అనిపించింది. ఐ ఫెల్ట్ జెలస్ వెన్ ఈ సినిమాకి ఎప్పుడైతే ఆయన వర్క్ చేస్తున్నారని తెలిసిందో, ఇండైరెక్ట్గా నేను ఈయనతో కలిసి వర్క్ చేస్తున్నానని అనుకుంటున్నాను. అమేజింగ్ సాంగ్స్ ఇచ్చారు సార్, సూపర్, కంగ్రాచులేషన్స్. అండ్ ఆదిత్య మ్యూజిక్, వాళ్ళతో ఇప్పటివరకు నేను ఇంకా అసోసియేట్ అవ్వలేకపోయాను. జాంబిరెడ్డి చేశాం కదా, జాంబిరెడ్డితో అసోసియేట్ అయ్యాం. సో హనుమాన్తో అవ్వలేకపోయాం. హోప్ఫుల్లీ నెక్స్ట్ సినిమాకి మా వాల్యూ మీరు రికగ్నైజ్ చేసి మా సినిమా తీసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. దెన్ దేవ్ సార్, ఆయన ఆదిపురుషులో హనుమంతుల వారి రోల్ ప్లే చేశారు. యునో జై హనుమాన్. సో దాని తర్వాత మళ్ళీ ఈ క్యారెక్టర్ ఏదైతే కంసరాజు అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారు అని చెప్పి చాలా ఆప్షన్స్ అనుకున్నాం. అంటే నాకు తెలిసి అసలు ఆల్మోస్ట్ అందరినీ కన్సిడర్ చేసి ఇంకా ఆల్మోస్ట్ వెన్ వీ గేవ్ అప్ అప్పుడు ఈయన ఆప్షన్ మన అర్జున్ గారు సజెస్ట్ చేశారు. అంటే ఆయన చేస్తారా, విల్ హీ డూ అంటే, లైక్ అంత పెద్ద సినిమా చేశారు కదా, దాని తర్వాత ఆయనకి అంత మంచి పేరు వచ్చింది, ఆయన విలన్ రోల్ ఎందుకు చేస్తారు, ఆయన ఆల్రెడీ హీరోగా చేస్తున్నారు వేరే లాంగ్వేజ్లో, ఎలా చేస్తారు అని అనుకుంటే కనుక ఆయన కథ వినగానే ఆయనకి బాగా నచ్చి ఆయన కూడా ఒప్పుకోవడంతో ఈ సినిమా ఇంకా పెద్దదైంది. తర్వాత మేజర్గా మానస వారణాసి. ఈ సినిమాకి టు బీ ఫ్రాంక్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, యాక్చువల్లీ మోర్ దాన్ హీరో. ఐ థింక్ అశోక్ ఆల్సో అగ్రీస్ టు మీ విత్ దాట్. సో నేను ఫస్ట్ లేదు ఐ మీన్ ఐమ్ జస్ట్ సో ఈ సినిమాకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ మానస గారు ప్లే చేశారు. అండ్ సేమ్ అలాగే ఆల్మోస్ట్ నాకు తెలిసి 100 మంది హీరోయిన్స్ని చూసినట్టున్నారు అర్జున్ గారు. అండ్ ఫైనలీ దిస్ పర్టికులర్ క్యారెక్టర్ ఈజ్ రిటర్న్ ఫర్ యూ. సో కంగ్రాచులేషన్స్ ఫర్ ప్లేయింగ్ దిస్ రోల్. అండ్ అంటే ఎవరైతే ఈ కథ తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ మా రైటర్స్, మా టీం వాళ్ళందరూ కూడా ఎవరు ప్లే చేస్తారు, ఈ క్యారెక్టర్ ఎవరు ప్లే చేస్తారు అని చెప్పి చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఫైనలీ మానస, ఐ థింక్ షీస్ డన్ అ గ్రేట్ జాబ్ టు ప్లే దిస్ క్యారెక్టర్. అండ్ అశోక్ అంటే ఫస్ట్ హీరో సినిమా అప్పుడు జనరల్గా ఐ థింక్ ఫారెన్లో చదువుకుని వచ్చిన యాక్టర్స్ అంటే కనుక నాకు కొంచెం చిన్నచూపు ఉంటుంది ఫ్రాంక్గా చెప్పాలంటే. వీళ్ళకి ఏం వస్తుంది, మాస్ సినిమాలు ఎలా చేయగలుగుతారు, అక్కడ ఉన్న బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ యాక్సెంట్ కానీ అసలు తెలుగు సినిమాలకు వాళ్ళు పనికిరారు అని చెప్పి నేను ఫీల్ అవుతూ ఉంటాను ఫ్రాంక్గా చెప్పాలంటే. సో అశోక్ గారు కూడా ఇట్స్ అ వెరీ మాస్ ఫిల్మ్ అనమాట. ఈ సినిమా చాలా చాలా మాస్ ఫిల్మ్. బట్ ఆయన చూసారు కదా ఎంత క్లాస్గా మహేష్ బాబు గారిలో ఉన్నారు. సో అసలు అంటే ఇప్పుడు కృష్ణ గారు కూడా మీరు చూస్తే కనుక చాలా ఫెయిర్గా చాలా అందంగా ఉంటారు.
సో అంత ఫెయిర్గా ఉన్న వాళ్ళు మాస్ హీరో అవుతారా అని అనుకుంటాం, కానీ కృష్ణ గారు ప్రూవ్డ్ అస్ రాంగ్. సో కృష్ణ గారు హ్యాస్ బికమ్ అ వెరీ బిగ్ మాస్ హీరో. దాని తర్వాత మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు కూడా మీరు చూసారు కదా, బిగినింగ్లో ఎంత క్యూట్గా, ఎంత అందంగా, ఎంత అందంగా బాగుండేవారు. సో ఆయన ఇప్పుడు చూడండి, గుంటూరు గారంలో ట్రైలర్ చూస్తే కనుక ఎంత మాస్ అది. అంత మాస్ అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దాని తర్వాత నాకు తెలిసి నేను రషెస్ చూసిన తర్వాత, అంటే రషెస్ ఎప్పుడు ఫస్ట్ లుక్ టెస్ట్ చేసాము, దాని తర్వాత రషెస్ ఎప్పుడైతే చూసానో ఐ వాజ్ అమేజ్డ్ అనమాట. ఓహో, నేను ఇన్ని రోజులు అనుకున్నది చాలా తప్పు. వెన్ యువర్ అ గుడ్ యాక్టర్ యూ కెన్ ప్లే ఎనీ రోల్, మే ఇట్ బి క్లాస్ ఆర్ మాస్ ఆర్ ఎనీథింగ్. సో థ్యాంక్ యూ అశోక్ ఫర్ ప్రూవింగ్ మీ రాంగ్, నా నోషన్ని బ్రేక్ చేసినందుకు. చాలా చాలా మాస్ రోల్ ప్లే చేశారు, చాలా చాలా బాగా యాక్ట్ చేశారు కూడా. అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యూనో ఫైనల్గా నేను 3 సంవత్సరాల క్రితం అనుకున్న కథ ఇంత బ్యూటిఫుల్గా, నేను టీజర్ చూస్తూ ఉంటే కనుక నాకు చాలా ఎమోషనల్గా అనిపించింది. అర్జున్ గారికి ఎంత ఎలా అనిపించిందో కానీ. సో అందరూ మంచి ప్యాషనెట్ టీం, అందరూ కలిసి సినిమా చేశారు. అండ్ ఇప్పటివరకు నా సినిమాల్లో ఎప్పుడు కూడా పెద్ద పెద్ద డైలాగ్ రైటర్స్తో ఎప్పుడు వర్క్ చేయలేదు నేను. అంటే నేను ఎప్పుడు నాకు ఏదైతే మాటలు వస్తున్నాయో అవి రాసేయడం తప్పితే ఒక డైలాగ్ రైటర్తో వర్క్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ డైలాగ్ రైటర్, ద టాప్ మోస్ట్ స్టార్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బోగ్రా గారు. ఐ థాట్ నేనైతే ఎప్పుడు ఎఫర్ట్ చేయలేను రా బాబు ఇన్ని అనుకున్నాను, కానీ ఈ సినిమాతో నాకు ఆ ఛాన్స్ కూడా దొరికింది బాలాగారి వల్ల. సో ఇట్స్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్. చాలా అద్భుతమైన డైలాగ్స్ రాశారండి. కొన్ని డైలాగ్స్ మనం అనుకున్న కథ మొత్తం కూడా ఒక 2-3 సీన్లు షూట్ చేయాల్సి వస్తుంది, కానీ ఒక గొప్ప డైలాగ్ రైటర్ దీన్ని మొత్తాన్ని ఒక 1 డైలాగ్లో సమ్అప్ చేయగలుగుతారు. సో అలాంటి అద్భుతమైన డైలాగులు రాసిన సాయి మాధవ్ బోగ్రా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, ఐ థింక్ that's about it. I'm really looking forward to this film అండి. దేవకి నందన్ వాసుదేవ టైటిల్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ టైటిల్. ఐ థింక్ ఈ టైటిల్లో యూ కెన్ సీ అర్జున్ గారు యునో టేస్ట్ అండ్ టచ్ అనమాట. సో చాలా చాలా టైటిల్స్ అనుకున్నాం, కానీ ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ దట్ ఏంటి ఇంత మాస్ ఫిల్మ్కి ఇంత క్లాస్ టైటిల్ చూస్ చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రశాంత్ వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెయిట్ చేస్తున్నాం, మేము హనుమాన్ కోసం వెయిట్ చేస్తున్నాము. అయితే ఇది AAA థియేటర్ కదా, సో AAAలో ఏ ఫిలిం టీజర్ చూసాం అనమాట. ఒక ఏ అశోక్ గల్లా గారు అయితే, ఇంకో ఏ అర్జున్ గారు. ఇది అల్లు అర్జున్ థియేటర్ కూడా, ఇక్కడ అర్జున్ గారు. సో అరే ఇది బీబీ సినిమా కూడా అని చెప్పాలేమో. ఒక బి బాలకృష్ణ గారు అయితే, ఇంకో బి భీమ్స్ గారు. వావ్, ఇంకా మీ లెటర్స్ అన్నీ చాలా దూరంగా ఉన్నాయి, కలపడానికి కష్టం అవుతుంది. బట్ ఎస్, ఆహా. సో మరి ఆలస్యం చేయకుండా దేవకీ నందన వాసుదేవ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ సో అర్జున్ జంధ్యాల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం, మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారం. ముందుగా ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే, ఈ సినిమా నాకు రావడానికి ప్రధానంగా కారకమైనటువంటి బాలకృష్ణ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నా. ఆయన చెప్పినట్టు ఎప్పుడో ఆల్మోస్ట్ 12 years సార్ 2011లో నా దగ్గరకు వచ్చారు ఒకసారి. అంటే ఆయన కూడా వేరే ఫ్రెండ్ ద్వారా, మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా రావటం, అక్కడ నన్ను కలవటం, అన్న ఇట్లా చేద్దాం అంటే, లేదు నీకు కరెక్ట్ కాదు అంటే, నాకు మాట్లాడినప్పుడు అర్థమైంది. సో నువ్వు ఇక్కడ ట్రావెల్ చేయడం కరెక్ట్ కాదు, నువ్వు మంచిగా నీకు ఎడ్యుకేషన్ ఉంది, ఇది ఉందని నీకేదో మొత్తం మీద చెప్పాల్సినంత చెప్పి ఆయన సంపాదించుకురమ్మన్నా. అట్లాగే ఆయన నాతోనే వచ్చి యా అవును అయితే వచ్చి నాతోనే మళ్ళీ ఫస్ట్ సినిమా అప్పుడు అన్నారు, లేదన్న అట్లయితే మధ్యలో ఒకసారి నాకు 2016లో ఎప్పుడో కాల్ చేశాను, నేను మ్యాక్సిమం రెడీ అయిపోయాను, నిన్ను డైరెక్ట్ నేనే చేస్తాను, నేనే వస్తాను, ఫస్ట్ ఫిల్మ్ నీతోనే తీస్తాను అన్నారు. అన్నట్టుగానే నాతోనే డైరెక్ట్ లాంచ్ చేసినాను. థ్యాంక్ యూ. అలాగే ఫస్ట్ నేను ఈ థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ప్రశాంత్ వర్మ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అది చాలా తక్కువ, ఎందుకంటే ఆయన నన్ను నమ్మి నిజంగానే ఆ కథను నాకు ఇచ్చేసి, ఎప్పుడు కూడా అది తీసుకున్న తర్వాత నాకు కొంచెం టెన్షన్ ఉండేది లోపల, ఏమనంటే కథ ఇచ్చారు ఆయన, ఆల్రెడీ నాకు చాలా పెద్ద డైరెక్టరు, సో నేమ్లో ఉన్నారు, నాకు ఈ రిస్ట్రిక్షన్స్ ఇలా ఉంటాయేమో, మళ్ళీ నేను అనుకుని తీయచ్చా తీయలేనా, ఈ టెన్షన్స్ అంతా ఉన్నాయి. కానీ ఎప్పుడు నాకు అట్లాంటి ఏది లేకుండా నాకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చేసి, సినిమా మొత్తం మామూలు రషెస్ అయిపోయి కొంత సినిమా అయిపోయిన తర్వాత నేను చూస్తానండి, అప్పటి వరకు మీరు తీసుకుంటూ వెళ్ళిపోండి అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 70% సినిమా అయిన తర్వాత చూసి ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యి, నేను ఏదైతే నేను నమ్మాను అదే జరుగుతుందండి, నాకు పూర్తి నమ్మకం వచ్చాక మీ స్క్రిప్ట్ ఇచ్చాను నేను, సో ఈరోజు అదే నిజమైందని చెప్పి నమ్మినందుకు చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దానికి తగ్గ డైలాగ్స్ సాయి మాధవ్ బోగ్రా గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. గురుగారు, ఎందుకంటే ఆ కథ చాలా మాసివ్గా, చాలా కొత్తగా ఉండే కథ,
ఆ పదాలు అనేవి చాలా అవసరం, సినిమాకి చాలా ఎమోషనల్ తీసుకురావాల్సిన డైలాగ్స్ వీటన్నిటిని కన్వే చేస్తూ ఆయన చాలా అద్భుతంగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ భీమ్స్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆల్రెడీ మాకు ఇచ్చిన ఆల్బమ్ చాలా 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 బ్యూటిఫుల్ ఆల్బమ్ ఇచ్చారు. అది నెక్స్ట్ రిలీజ్ చేస్తాం, అందరికీ నచ్చుతుంది, 100% నచ్చుతుంది. అలాగే పెద్ద ఆల్బమ్ గ్యారంటీగా హిట్ ఆల్బమ్ అవుతుంది. అండ్ ఈ టీజర్ కూడా మీ అందరికి బాగా నచ్చిందని నమ్ముతున్నాను. అండ్ క్యారెక్టర్స్ దగ్గరకు వచ్చేటట్టుకి నాకు ఫస్ట్ అశోక్ గారిని ఇచ్చిన తర్వాత ఎట్లా కొత్తగా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అని ప్రశాంత్ గారితో బాగా డిస్కస్ చేసి ఫైనల్గా ఆయనకు ఒక లుక్ ఇదంతా చేసుకున్న తర్వాత ఏ రోజు కూడాను అశోక్ గారు అంటే నాకు నిజంగా ఇది దేవకీనందన వాసుదేవ టైటిల్ పెట్టడం కావచ్చు, జయకృష్ణ కృష్ణుడిది ఒక చిన్న దానిలో అంతర్లీనంగా వెళ్ళటం కావచ్చు, ఇదంతా భగవత్ సంకల్పం అనుకుంటా. ఎందుకంటే అశోక్ గారు కూడా చాలా కోఆపరేటివ్, చాలా సినిమా ఇంత బాగా రావడానికి కారణం అయ్యారు. అండ్ మానస వారణాసి నిజంగానే చాలా చాలా బాగా చేసిందండి, చాలా అద్భుతమైన క్యారెక్టరు. ఆ క్యారెక్టర్కి ఎంత యాప్టబుల్గా ఉండాలో అంత యాప్టబుల్గా ఉంది, పర్ఫెక్ట్ అనమాట. కంసరాజ్ క్యారెక్టర్ అయితే మాత్రం నేను చాలామందిని చూశాను నచ్చలేదు, చాలామంది చూశాను నచ్చలేదు, ప్రశాంత్ గారికి పంపించడం, ఆయన కూడా మళ్ళీ ఇంకొకరినైనా పెడదామా అని డిస్కషను. ఫైనల్గా బాలా గారు మేము అందరం కలుసుకొని ఒక్కసారి ఎప్పుడైతే ఆదిపురుషు హనుమాన్ క్యారెక్టర్ చేసినటువంటి దేవదత్త గారిని అనుకున్నామో ఫిక్స్ అయ్యాం. ఆ క్యారెక్టర్ నిజంగానే రేపు నాన్న థియేటర్స్లో అందరూ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సినిమా మాత్రం షూర్ షాట్గా ఒక కొత్త సినిమా, అన్ని వాణిజ్య విలువలు ఉన్న సినిమా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండే సినిమా, ఆయన చెప్పినట్టు మురారి కైండ్ ఆఫ్ సినిమా అందరికీ నచ్చుతుంది. ప్రేక్షకులు ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది. అలాగే కమర్షియల్గా మాసివ్ సినిమా, అందరూ ఆదరించే సినిమా. టీజర్ కూడా బాగా నచ్చుతుందని మిగతా అంత ముందర చూసిన తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అర్జున్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు బ్యూటిఫుల్ మానస వారణాసి మాట్లాడతారు. అందరికీ నమస్కారం, మీడియాకి, ఆడియన్స్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. రకరకాల ఎమోషన్స్ నడుస్తున్నాయి లోపల. ఇట్స్ వెరీ exciting emotional moment. This is my debut in the Telugu film industry and thank you. Very excited and grateful to be here. Of course, so ekkada start cheyali. I think what I really want to say is that the first day I listened to the story, Arjun sir narrate chesaru, my mind was blown. ఇంత ఇంట్రెస్టింగ్గా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఆఫ్ కోర్స్ మేజర్ క్రెడిట్స్ టు ప్రశాంత్ ఫర్ దాట్. ఐ థింక్ దిస్ ఈజ్ అండ్ టు బీ గెటింగ్ అ రోల్ లైక్ దిస్ ఇన్ ద స్టార్ట్ ఆఫ్ మై కెరియర్ is a huge honor. Thank you to Prashant, Arjun sir, Bala, andarki to have given me this opportunity. As an actor ga నా ఇంటెన్షన్ ఒకటే, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలని, మిమ్మల్ని రకరకాల ఎమోషన్స్ని ఎక్స్పీరియన్స్ చేయించాలని. And I truly hope that the message comes across in this beautiful story. I can't wait till it's out. Shooting experience kuda chala fun undindi. All thanks to my wonderful co-actors. Ashok, I have so much respect for your passion. Extremely passionate as an actor. Lots of fun. Super chill, cool, fun, positive vibes. So thank you for being just the perfect co-actor. And also Devdatta sir, coffee with triple malai. Itna maza aaya. I think as a debut actor, of course bhayam kada undindi initially, but everybody has made it so comfortable for me and chala నేర్చుకున్నాను. And through all the co-actors as well, Jhansi garu, Devyani garu, and they're not present today, but there's so many people behind the scenes as well. Valandarki pedda thank you. Wouldn't have been possible without you. Love you all. And Arjun sir also, sir, as a newcomer actor, the relationship between an actor and a director is most important. And nenu me student ga, I tried to absorb everything that you had to teach. Thank you, me teachings. Chala నేర్చుకున్నాను. And also Prasad Murala sir, who's not here. Guru, thank you. Beams garu, music అదిరిపోయింది. రోజు ఇన్ఫ్యాక్ట్ మా అమ్మ వంట చేస్తూ she's singing the same song every day and it's just gotten into all our heads.
మా ఫ్యామిలీలో అందరూ they're obsessed with the music album of this film. I can't wait till it's out. మీరు కూడా వినాలి very soon. And బాలా గారు వెనకాల దాక్కుంటున్నారు. Thank you for this opportunity. Making a film, bringing a story to life is not an easy task. And ఈ ప్రాసెస్లో I've realized ప్రతి చిన్న మాటకి ఎంత హార్డ్ వర్క్, ఎంత ప్యాషన్, ఎంత చేయాలో అనేది. And I feel very inspired and very excited. Sai Madhav garu, major respect to you, sir, for all the work you've done for Telugu cinema and ma film ki kuda. Thank you. And on that note, a big thank you once again. Meerandaru chala baga enjoy cheyalani korukuntunnanu ma film. Can't wait till it's out. Until then, Jai Shri Krishna. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ మనస, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అండ్ నా సో ఇచ్చేద్దామా? సో దేవకి నందన వాసుదేవ చిత్రంతో మన ముందుకి మరొకసారి మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్న అశోక్ గల్లా విల్ స్పీక్ నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ ఫర్ కమింగ్. అండ్ మా టీజర్ లాంచ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. మా టైటిల్ కూడా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా నచ్చింది? ఆసమ్, గ్రేట్ టు హియర్ అండి, థ్యాంక్ గాడ్. ఇప్పుడు వచ్చేటప్పుడు నాకు ఒకటే థాట్, అసలు నన్ను ఇలా చూస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే బాగానే ఉందనుకుంటున్నాము, మీరు ఎలా ఉందనుకుంటున్నారు అని టెన్షన్తో వచ్చాను. ఈ రెస్పాన్స్ చాలు నాకు కొంచెం రిలాక్స్ అయిపోవడానికి. అండ్ మీరు స్టేజ్ మీద ఉన్న జనాలు చూస్తేనే చాలు, యూ కెన్ టెల్ లైక్ హౌ మచ్ టాలెంట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ దేవ్ సార్ ఫర్ జాయినింగ్ ద ఫిల్మ్. యూ హ్యావ్ బిన్ సచ్ అన్ ఆసమ్ ఫ్రెండ్ అండ్ అ స్వీట్ హార్ట్ టు మీ. ఏజ్లో ఎంత పెద్ద అయినా నన్ను బ్రదర్ అని పిలుస్తారు సార్ ఈయన. అండ్ సాయి మాధవ్ సార్, మీరు ఎన్నో పెద్ద పెద్ద సినిమాలకి ఆల్రెడీ లైక్ ఐకానిక్ డైలాగ్స్ ఇచ్చేశారు. ఇప్పుడు మా చిన్న సినిమాకి కూడా వర్క్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. బాలా సార్, థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ అండి. నేను ఇంత మాస్గా ఒక సినిమా మేబీ 3-4 సినిమాస్ అయ్యాకే ఒక 5th ఫిల్మ్ చేస్తానేమో అన్న ఫీల్లో ఉన్నప్పుడు బాలా సార్ has presented me with this opportunity. Thank you so much. మీ నమ్మకం నేను నిలబెట్టుకుంటానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ప్రశాంత్ స్టోరీ పిచ్ చేసినప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ వేసింది, ఏంటి ప్రశాంత్ అయినా చెప్పింది స్టోరీ అని. దాని తర్వాత ఒక రోజు ఆలోచించుకొని ఓకే విల్ డూ ఇట్, చాలా బాగుంది అనుకొని చేస్తే, అండ్ దెన్ దాని తర్వాత అర్జున్ సార్ సీన్లోకి ఎంటర్ అయ్యి ఇంకా పూర్తిగా మార్చేశారు. లైక్ ఈ టుక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ అని నేను అనుకుంటున్నాను. ప్రశాంత్ గారు ఒక ఎంటీ ప్లేట్ వేస్తే ఈయన ఫిల్ చేసేసారు మొత్తానికి. అండ్ మాన్సా, దిస్ ఇస్ ఆవిడ ఫస్ట్ ఫిల్మ్ అయినా మీరు రేపు సినిమా చూసాక మీకు అర్థమవుతుంది ఎందుకు మేము ఇట్లా మాట్లాడుతున్నాం అనేది. బికాజ్ ఒక డెబ్యూ సినిమాకి ఇలాంటి రోల్ చేయటం అనేది ఈజ్ వెరీ వెరీ హార్డ్ థింగ్ అనేది. మీరు కూడా అదే అంటారు నాకు తెలుసు రేపు చూసాక. అండ్ మీకు కానీ కనెక్ట్ అయిపోతే ఈ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోద్ది ఫర్ షూర్. సో అండ్ మిగతా అంతా ఇంకా ట్రైలర్ ఈవెంట్కి ప్రీ రిలీజ్కి అట్లా చెప్పుకుంటానండి. లైక్ అంతా ఇక్కడ చెప్పేస్తే మళ్ళీ అక్కడ మాట్లాడటానికి ఏముండదు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హోప్ మిగతా మెటీరియల్ రిలీజ్ చేసిన తర్వాత కూడా మీకు ఎంతే నచ్చుద్దని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అశోక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎస్ శ్రీ లలితాంబిక ప్రొడక్షన్స్కి